డీజీపీ వ్యవహార శైలి అప్రజాస్వామికం. ఆయన అధికారంలో ఉంటే అప్రజాస్వామికం. వీళ్ళేమో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు డీజీపీలు వీళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఎవరిని లాక్కురమంటే ఆయన లాక్కొస్తున్నారు, ఎక్కడ ఏమంటే అక్కడ వేస్తున్నారు, ఎవరిని కొట్టమంటే ఆయన కొడుతున్నారు. పాపం సుధారాయణని కొట్టారు, చిలకూరుపేట మహిళలకు అన్యాయం చేస్తే నేను సహించను అంటాడు చంద్రబాబు. దానికి తోడు పవన్ కళ్యాణ్ అంటారు. ఒక మహిళనయ్యా అతి దారుణంగా పోలీస్ కస్టడీలో, ఇల్లీగల్ కస్టడీలో కొడితే దిక్కులేదే. సరే ఆ నేరం చేసిందా లేదా, దట్ విల్ బి డిసైడెడ్ బిఫోర్ ది కోర్ట్, నాట్ పోలీస్ బిఫోర్ ది పోలీస్, నాట్ బిఫోర్ ది చంద్రబాబు నాయుడు, నాట్ బిఫోర్ ది పవన్ కళ్యాణ్. మీరు ఆమెను కొడితే దిక్కులేదే, ఒక మహిళ కొడితే దిక్కులేదే. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఏమంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు కూతురునంటే మేము ఊరుకుంటామా? హోంమంత్రి గారిని అంటే ఊరుకుంటామా? కేసులు పెట్టమా? వాళ్ళని అరెస్ట్ చేయమా అంటున్నారు. ఓకే, చేయండి, కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి, ఇల్లీగల్ కస్టడీ చేయకండి, కొట్టకండి అని చెబుతున్నాం. నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మీ కుటుంబ సభ్యుల మీద పోస్టింగ్లు పెడితే మీరు బాధపడ్డారు, తప్పు. హోంమంత్రి గారి కుటుంబ సభ్యుల మీద, హోంమంత్రి గారి మీద పోస్టింగ్లు పెడితే మీరు బాధపడ్డారు, కేసులు పెడుతున్నారు, తప్పలేదు. ఓకే అనుకుందాం. ఏమండి, మా చిలకలూరుపేటలో 5 సంవత్సరాలు రిప్రజెంట్ చేసినటువంటి ఒక మహిళా శాసనసభ్యురాలు, ఈ రాష్ట్రంలో హెల్త్ మినిస్టర్గా 2 సంవత్సరాలు పైచేవిగా పనిచేసినటువంటి ఒక మహిళ యూట్యూబ్లో ఏం పెట్టారు, సోషల్ మీడియాలో ఏం పెట్టారు, ఆమె స్వయంగా వెళ్ళి 20 రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చిందిగా. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? ఏం తీసుకున్నారు? ఒకసారి చెప్పుకోవడానికి ఆమె కూడా సిగ్గుపడతా ఉంది. ఒకసారి చూస్తే యూట్యూబ్లో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఖాళీ ఉంటే, ఖాళీగా లేరు అనుకుంటే ఉంటే ఒకసారి చూడండి యూట్యూబ్. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చూడండి మీరు సోషల్ మీడియా. విడుదల రజనీ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఏవేవో అంటగొట్టి మాట్లాడవచ్చు. వాటి మీద మీరు యాక్షన్ తీసుకోరు. సరే మా పిల్లల మీద మా మీద చేసినటువంటి కూడా చెప్పారు, దాని మీద మీరు యాక్షన్ తీసుకోరు. మేమేదో దుర్మార్గం చేసేస్తున్నాం అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. సూమోటివ్గా కేసులు పెట్టేస్తూ ఉంటున్నారు. నాకు తెలియగలుగుతానండి, అసలు సూమోటివ్గా కేసులు పెట్టదలుచుకుంటే పవన్ కళ్యాణ్ గారు అన్నానే బాధపడకండి, చెప్పులు తీసేవే. ఇలాగే మీడియా సమావేశం చెప్పు పట్టుకుని ఏమన్నావు ఒకసారి యూట్యూబ్లో కూడా చూసుకుని నీ బూతులు మాట్లాడేవాడు. నీ మీద సూమోటివ్ కేసు పెట్టకూడదు. అంత ఆవేశపడిపోయావే, అంత అగిలిగా తిట్టావే, అంత దౌర్జన్యంగా మాట్లాడావే, అవన్నీ మర్చిపోయావు. అధికారంలోకి రాగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద సూమోటివ్ కేసు పెట్టాలంటున్నావే. నేనంటున్నా ఇవాళ మళ్ళా